తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులోనూ మనం ఇప్పటివరకు అయితే చాంద్రమానం ప్రకారం నక్షత్రం రాశి పరంగా మన జాతకం ఎలా ఉంటుంది 2025 సంవత్సరంలో ఓవరాల్ గా అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సూర్యమానం ప్రకారం, సో సన్ సైన్స్ ప్రకారంగా 2025 సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసేందుకు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు పట్టభద్ర పంచాంగకర్త, జ్యోతిష్యంలో పిహెచ్డిలో తొలి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. సన్షైన్స్ ప్రకారం కనుక చూసుకుంటే మనకి కర్కాటక రాశి వారికి రాశి పరంగా ఈ 2025 న్యూ ఇయర్ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు మ్యామ్ ఓవరాల్ గా? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నీకు కూడా ఆనంద స్వరూపులైన అందరికీ కూడా ఈ సంవత్సరం తమ తమ రాశి ఫలాలని చూసుకొని దాని ప్రకారం ఆనందకరంగా ముందుకు వెళ్ళి ఆశించిన ఫలితాలు పొందుతారని మనం తెలుసుకుందాం. ఇవాళ మామూలుగా నక్షత్ర పరంగా చూస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే. సో మరి కొంతమందికి నక్షత్రాలే ఉండవు అని అంటారు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి రాశి పరంగా సో జ్యోతిష్యం అనేది ఏ విధంగా చెప్తారు మ్యామ్? అంటే నువ్వు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కానీ తెలియదు అంతే. ప్రతి మనిషికి 27 నక్షత్రాల్లోనే ఏదో ఒకటి అవుతుంది, కానీ అది ఏదో కారణం రీత్యా పుట్టినప్పుడు వేయించుకోకపోవడం వల్ల లేకపోతే పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల దాన్ని ఇది చేస్తారు. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ సైన్స్ రీత్యా చూసుకుంటూ ఉంటారు. సన్ సైన్స్ అంటే ఏంటంటే ఆ నెలలో పుట్టిన వాళ్ళు, అంటే ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా, ఇప్పుడు ఏప్రిల్లో పుట్టారు వీళ్ళు, అలాగే మార్చి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా వీళ్ళు ఏరిస్లోకి వస్తారు. అలా వరుసగా 12 రాసుల వాళ్ళకి కూడా తారీఖులు అంటే పుట్టినరోజు ప్రకారం వాళ్ళు ఏ రాశిలోకి వస్తారు సన్ సైన్స్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకుంటే దాని ప్రకారం ఏంటంటే అందరికీ వాళ్ళ బర్త్డే అయితే దాదాపుగా తెలుస్తుంది కదా. నక్షత్రాలు అయితే డౌట్ ఉన్నా కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లు కనీసం తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్లు కనీసం ఏ డేట్న పుట్టారో దాని ప్రకారం మనం చెప్పుకోబోయే రాశి ఫలితాలు ఆ నెలలో దేంట్లోకి వచ్చారో చూసుకొని మేషరాశి వృషభ రాశి అని అలా చూసుకుంటూ పెడతారు. అంటే నక్షత్రం మనకు తెలుస్తుందా మ్యామ్? సన్షైన్స్ పరంగా చూసుకుంటే మనకు అంటే రాశి తెలుస్తుంది, ఓకే. డేట్ పరంగా చూసినప్పుడు మనకు నక్షత్రం ఇది అనేది క్లారిటీగా తెలుస్తుంది అంటారా? మరి నక్షత్రం వేరు, రాశి ప్రకారం తెలుసుకోవడం వేరు. నువ్వు పుట్టిన తారీఖు బట్టి కరెక్ట్గా డేటు టైము ప్లేస్ ప్రకారం నువ్వు వేసుకుంటే దాని ప్రకారం నక్షత్రం వస్తుంది. అలాగే కొంతమంది అలా వేయించుకోకుండా వదిలేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్లో డేట్ అయితే తెలుసండి కానీ మాకు రాశి ఫలాలు తెలుసుకోవాలని ఉంది కానీ మాకు నక్షత్రం తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రూపంలో అంటే సన్ సైన్స్ ప్రకారం ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు మేషరాశి, ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు వృషభ రాశి అన్నప్పుడు దాంట్లో ఫలితాలు చూసుకుంటూ వాళ్ళు, అది కూడా దాదాపుగా వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా అయితే ఉండదు. జనరల్గా ఇలా వెళ్ళే వాళ్ళు ఇలా కూడా పెడతారు. కర్కాటక రాశి సన్ సైన్స్ ప్రకారం తీసుకున్నట్లయితే మనం జూన్ 21 నుంచి జూలై 22 మధ్య పుట్టిన వాళ్ళందరూ కూడా సన్ సైన్స్ రీత్యా దీన్ని క్యాన్సరియన్స్ అంటారు. క్యాన్సర్ అంటారు, అంటే కర్కాటక రాశి వాళ్ళు, అంటే ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు ఇందులోకి వస్తారు. అది కర్కాటక రాశి. మామూలుగా మనం నక్షత్రాల ప్రకారం చూసుకున్నట్లయితే దాంట్లో మనకి ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, అది మూన్ సైన్ ప్రకారం. ఇక్కడ మనం చెప్తోంది ఇప్పుడు ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా జూన్ 21 నుంచి జూలై 22 మధ్య పుట్టిన వాళ్ళ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇందులో ఏంటంటే కర్కాటక రాశిలో ఈ పుట్టిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ విషయం తీసుకుంటే ఇక్కడ వీళ్ళకి చాలా శత్రువులతో ఫైట్ చేసినట్టుగా, అంటే వాళ్ళ మీద ఇదితో చాలా కష్టపడి చాలా విజయాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ అవి అంత గొప్పగా అయితే అంటే వీళ్ళు ఆశించిన స్థాయిలో ఆ శ్రమకి తగిన ఫలితం అయితే ఉండడం కొంత కష్టమే. కష్టపడతారు డెఫినెట్ గా, కానీ వృత్తిపరంగా వీళ్ళు పడేంత కష్టం ఎవరు పడరు, అంత బాగా పడతారు. కానీ రావాల్సినంత స్థాయిలో వీళ్ళ గుర్తింపు అనేది లేకపోవడం వల్ల కొంత ఆ డిస్టర్బెన్స్ అనేది మానసికంగా బేసికల్ గానే వీళ్ళు చాలా సెన్సిటివ్ పీపుల్. ఈ సెన్సిటివ్ నేచర్ తో ఏంటంటే పనే దైవంగా భావిస్తారు. ఆ భావించినప్పుడు అది ఆశించిన స్థాయిలో లేపడం వల్ల కొంత మానసికంగా ఇబ్బంది పడడం, అలాగే వ్యక్తుల సహకారం కానీ వ్యక్తుల యొక్క సహకారం అందడంలో ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గిపోవడం, తర్వాత కమ్యూనికేషన్ అనేది మాట్లాడవలసిన టైంలో వీళ్ళు మాట్లాడకపోవడం వల్ల కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు వస్తాయి. అంటే చెప్పాలి అనుకుంటారు, కోపం వల్ల కావచ్చు, ప్యాసివ్గా అయిపోవడం వల్ల కావచ్చు, చెప్పకుండా మనసులో పెట్టుకుని బాధపడిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే అది అపార్థాలకు దారితీసే అవకాశాలు లాంటివి ఒకటి ఉంటాయి. తర్వాత ఏంటంటే సంతానం విషయంలో కూడా వీళ్ళు ఎలా అయితే ప్లాన్ చేశారో ఆ స్థాయిలో సంతానం ముందుకెళ్లాలని వీళ్ళు చాలా
గట్టిగా కృషి చేస్తారు. ఆ విషయంలో కూడా చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ఎస్టిమేషన్ చాలా ఎక్కువ ఉంటుంది జనరల్గా. అంటే వీళ్ళు చాలా కష్టపడే జీవులు కాబట్టి వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఇతరుల దగ్గర నుంచి. అదొకటి. తర్వాత ఏంటంటే సాంఘిక సంబంధాల్లో ఇతరులకి వీళ్ళల్లో ఆ రకమైన స్వార్థ భావనలు కనబడడం వల్ల సాంఘిక సంబంధాల విషయంలో కానీ లేకపోతే జీవిత భాగస్వామి దగ్గర కానీ వీళ్ళ మనసులో లేకపోయినా అవతల వాళ్ళు వీళ్ళని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళ ప్రవర్తన మాట తీరు చూసి వీళ్ళ స్వార్థంతో ఏదో చేస్తున్నారు అన్నట్టుగా భావనతో కొంత. ఆ తర్వాత వచ్చేప్పటికి తర్వాత ఏంటంటే తర్వాత రాబోయే టైం అప్ టు అక్టోబర్ దాకా నడిచిన టైంలో కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే సోషల్ రిలేషన్స్ కన్నా కూడా ఎక్కువ భగవంతుడు, ధ్యానం, స్పిరిచువల్ థింకింగ్, గంగా స్నాన ఫలం, భగవంతుడు, భక్తి అంటూ ఎక్కువ స్థాయి మైండ్ అంతా కూడా ఎక్కువ భగవంతుడి మీద కేటాయిస్తారు. అది అంటే వాళ్ళకి కనెక్టివిటీ విత్ గాడ్ అన్నట్టుగా వీళ్ళు ఆ టైప్లో చాలా కనెక్ట్ అవుతారు, మామూలు కాదు, అలా అవుతారు. తర్వాత విద్యాపరమైన విషయాల్లో కానీ సంఘంలో వీళ్ళకి ముఖ్యంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఆల్రెడీ ఎక్కడన్నా వీళ్ళు డబ్బులు ఇచ్చి దానికి సంబంధించి ఏదైనా గృహానికి సంబంధించిన విషయాలు కానీ భూమికి సంబంధించిన విషయాలు కానీ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చిన విషయాల్లో కూడా ఇప్పుడు కొంత సామాన్య ఫలితాలు అనేవి వస్తాయి ఈ పీరియడ్లో. అందుకని వీళ్ళు వెంటనే కొంత సెన్సిటివ్గా ఫీల్ అవుతారు కాబట్టి అంత సెన్సిటివ్గా ఫీల్ అవ్వక్కర్లేదు. వీళ్ళు ఆశించినట్టుగా తర్వాత అయినా పాజిటివ్గా ఉంటుందన్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో వాళ్ళు ఎంత ఇది చేసినా వీళ్ళకి నైపుణ్యాలు, షార్ప్నెస్ ఎక్కువగా ఉండడంతో దాన్ని అధిగమించేస్తారు. అంటే అవతల వాడి మనసులో ఏముందన్నది వీళ్ళు ఐడెంటిఫై చేయడం బట్టి వాళ్ళు అనే లోపలే వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అంటే ఎందుకులే మనం ఒక మాట ఎందుకు వచ్చింది అనే ఇది ఒకటి వాళ్ళకు ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళకి ముందుకెళ్ళాలి ఆ పర్టికులర్ పీరియడ్లో. ఆ తర్వాత వచ్చిన స్పాన్ అంతా కూడా ఏంటంటే వీళ్ళకి ఇయర్ అక్టోబర్ నుంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది, ఇప్పటిదా పడిన పనికి శ్రద్ధగా వీళ్ళకి ఒక గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. అలాగే వీళ్ళ సలహాల కోసం అందరూ వీళ్ళని ఇదవుతారు. సంతానం కూడా వీళ్ళు ఆశించిన స్థాయిలో ముందుకెడుతుంది. కానీ సాంఘిక సంబంధాల్లో ఇప్పుడు వ్యక్తి ఎదుగుతుంటే ఇతరులు ఈర్చిపడినట్టుగా అలాంటి వాటిల్లో వీళ్ళు కొంత పాపం ఇబ్బంది పడినప్పటికీ అనుకుని ముందుకెళ్ళిపోతారు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఒకటి వీళ్ళకి బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎవరన్నా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉన్నవాళ్ళు కానీ అలాగే పుణ్యబలం ఒకటి బాగా పెరుగుతుంది. అంటే పుణ్యానికి సంబంధించిన విషయాల్లో చెప్పిన గాడ్ కనెక్ట్ అవ్వడం బట్టి వీళ్ళకి అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రం ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే పనులన్నీ అవుతాయి అనుకున్నవి లాస్ట్ మినిట్లో అనుకోకుండా ప్లానింగ్ మారిపోయినట్టు అయిపోతుంది. వీళ్ళ సంబంధం లేదు అసలు. వీళ్ళు పెట్టుకున్న ప్లాన్కి అనుకూలత అనేది తగ్గిపోవడం వల్ల, తర్వాత ఆకస్మికమైన ఖర్చులు అవడం వల్ల ఆరోగ్య సంబంధం ఎక్కువ మానసికంగా వీళ్ళు ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. కాబట్టి అది ఫస్ట్ హాఫే. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా ఆ విషయంలో తండ్రి తర్వాత విద్య హయ్యర్ ఎడ్యుకేషన్లో కొంత లైట్గా ఇబ్బంది లాంటిది ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రావాల్సిన లాభాలు అందుకుంటారు. పడిన కష్టానికి ప్రతిఫలం ఒకటి ఏర్పడుతుంది. లేట్ అయినా వీళ్ళు పొందవలసినవి పొందుతారు. ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే దాంతోపాటుగా ఇంకొకటి కూడా ఏంటంటే దూర ప్రయాణాలు ఒకటి ఎక్కువ చేస్తారు. అవి స్పిరిచువల్ జర్నీస్ అవుతాయి. అలాగే దగ్గర ప్రయాణాల కన్నా కూడా కమ్యూనికేషన్ విషయంలో ఇతరుల యొక్క సహకారం తీసుకోవడానికి ఇష్టపడరు. ఫస్ట్ హాఫ్లో ఇతరులు సహకరించినా కూడా అంత ఆసక్తి చూపించారు దాంట్లో. కానీ తర్వాత వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే కొంచెం వీళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ పర్టికులర్గా ఆరోగ్యం కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఇతరుల జోక్యం వీళ్ళకి కొంచెం చికాకును కలిగిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కొంత కష్టం కాబట్టి ఆలోచించి వాగ్దానాలు చేయాలి. మాటల వల్ల ఘర్షణ అనేది రాబోయే అవకాశాలు ఉన్న రీత్యా మాటలు మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనే ఇదంతా కూడా, బయట కాదు. కుటుంబ సభ్యులతో ఈ విషయంలో అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఖర్చుల విషయంలో కూడా ప్రణాళికాపరంగా ముందుకెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన విషయాల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. సెన్సిటివ్ నేచర్తో కొంత పోటీతత్వంతో మానసిక ఇబ్బందులు అనే వాటిని అధిగమించే విధంగా పుణ్యబలంతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఓకే మ్యామ్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ 2025లో స్టూడెంట్స్ కి ఎస్పెషల్లీ అంటే వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ బాగుందన్నారు. సో మరి మిగతా అంటే కళాకారులకి ఏ విధంగా ఉంటుంది? కళాకారులకైనా వ్యాపారస్తులకైనా అందరికీ, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళాకారులు, వ్యవసాయ రంగంలో ఉండేవాళ్ళు అందరికీ, రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ ఎవ్రీబడి, విద్య అందరికీ కూడా మొదటి భాగం కన్నా రెండో భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఓకే. సెకండ్ హాఫ్ వీళ్ళకి చాలా బాగుంటుంది.
ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా పనులు ఎక్కడెక్కడ ఆగుతూ రావడం, అసలు అవుతాయో లేదా అనుకోవడం, కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి చాలా వరకు ముందుకు. ఓకే. సో మరి ఫైనల్ గా వారికి ఉన్న ఈ ఫస్ట్ హాఫ్ బాగోలేదన్నారు కదా, సో దాని నుంచి కొంచెం బయటపడాలి, ఇంకొంచెం శక్తి రావాలి అనుకున్నప్పుడు అంటే ఏ దేవత ఆరాధన వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ హాఫ్ లో వీళ్ళు ఖచ్చితంగా చేయవలసింది యొక్క సాటర్డే కి సంబంధించి అంటే శని గ్రహానికి సంబంధించిన విషయాల్లో శనిశ్చ కోణ పింగళ అని చెప్పి శ్లోకాలు ఉంటాయి, అది చేసుకున్నా సరే. అలాగే దానికి సంబంధించి ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు అంటే దీన్ని అధిగమించే విధంగా అలా ముందుకు వెళ్ళినా కూడా అది అనుకూలంగా ఉంటుంది. అలాగే వీలైనంత వరకు ఈ యొక్క మాటల వల్ల అపార్థాలు అనేవి ఇతరులు రావడం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ మాట్లాడేటప్పుడు కూడా 1-4 సార్లు ఆలోచిస్తూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్లయితే వీలైనంత వరకు ఎక్కడ వస్తుంది సమస్య, వాళ్ళని ఇతరులు మాటల వల్ల అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే ముందు 1-2 సార్లు మాట్లాడడం. రెండోది అవసరమైన సమయంలో మాట్లాడకపోయిన సమస్య కాబట్టి అదొకటి వీళ్ళకి ఇదొకటి మెయిన్. వీళ్ళకు ఉండే కోపం అనుకో ఏదన్నా అనుకో లోపల పెట్టేసుకుంటారు తప్ప ఓపెన్ అవ్వకపోవడం వల్ల కూడా అది కష్టం కదా. కాబట్టి ఆత్మీయుల సహకారంతో కొన్నిసార్లు మనం మాట్లాడితే డైరెక్ట్గా ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు మనకి కోఆపరేట్ చేసేవాళ్ళు ఉంటారు. అలా ఆత్మీయుల సహకారంతో చర్చించి నిర్ణయం తీసుకొని నేను ఇప్పుడు ఇలా మాట్లాడతానని జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్తే. ఓకే మ్యామ్, సో చాలా క్లియర్ గా చాలా నీట్ గా రాశి వారికి ఎలా ఉండబోతుంది అని తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ. నమస్కారం.